హలో గైస్, ఎట్లున్నారు అందరూ? నేను మీ గౌతమ్ సార్. అండ్ ఈ వీడియో నువ్వు ఎగ్జాక్ట్గా ఎందుకు చూస్తున్నావు నాకు అర్థమైంది. 3 months ఉంది అన్న, మ్యాక్సిమం 3 months ఉంది. నాకు ఎట్లన్నా చేసి జేఈ మెయిన్స్ జనవరి అటెంప్ట్లో ఒక మంచి మార్క్స్ కావాలి, మంచి పర్సంటైల్ కావాలి, ఆ తర్వాత ఐఐటి క్రాక్ చేయాలని ఉంది, లేదా అట్లీస్ట్ ఒక మంచి ఎన్ఐటి కన్నా పోవాలి. అదే నా గోల్, అదే నా టార్గెట్ అని నీకుంటే ఈ వీడియో నీకోసమే. ఎందుకంటే ఈ వీడియోలో లాస్ట్ 3 months ఏదైతే క్రూషల్ లాస్ట్ 3 months ఉంటుందో ఎగ్జామ్కి ముందు, ఆ 3 months ఏం చేయాలి, నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు నేనేం చేసిన, నాకేం వర్కౌట్ అయింది, అండ్ దాంతోపాటు ఎంతోమంది టాపర్స్ ఎవరైతే ఎన్ఐటీస్ ఐఐటీస్ క్రాక్ చేసిండ్రో వాళ్ళు లాస్ట్ 3 months ఏమేమి ప్రిపేర్ అయ్యిండ్రో, ఏమేమి వాళ్ళకి వర్కౌట్ అయినాయో అవన్నీ ఈ వీడియోలో చెప్తా. ఒక డీటెయిల్డ్ రోడ్ మ్యాప్ కూడా మీకు ఇస్తా. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, అస్సలు మిస్ చేసుకోకండి. అండ్ అట్లనే మీ దోస్తు గాలకు కూడా షేర్ చేయండి అబ్బా, మస్తు యూజ్ అవుతుంది. సో ఇక టైం వేస్ట్ చేసుకోకుండా మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ అందరికీ ఏంది, అసలు మన వల్ల అవుతుందా? ఎందుకంటే ఇప్పటి వరకు ప్రిపరేషన్ అంతా ఒక లెక్క అయితే, ఇంకో నెక్స్ట్ 3 months ప్రిపరేషన్ ఒక లెక్క ఉంటుంది. ఎందుకంటే రివిజన్ చేయాలి, ఇంకా బ్యాక్లాగ్స్ ఉంటాయి, అటు కాన్ఫిడెన్స్ రాదు, మాక్ టెస్ట్లు చేయాలి, పీవైక్యూస్ చేయాలి. చూస్తేనేమో 3 months ఉంది, అసలు మన వల్ల అవుతుందా, 99% కొట్టగలుగుతామా అనే డౌట్ అయితే మస్తు మందికి ఉంటుంది. అందుకే మీకు ఒక డేటా చూపిస్తా, మీ క్లారిటీ వస్తుంది. అరే అసలు నేను 99% కొట్టాలంటే ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలి, అసలు నాతో పాటు ఎంతమంది కరెక్ట్ సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు, నేను ఎంతమందితో కాంపిటీషన్కి వెళ్తున్నా, ఒక క్లారిటీ వచ్చిందనుకోండి మీకే అర్థమవుతుంది మీరు ఎంకెంత కష్టపడాలి అని. సో దానికోసం మీరు ఇక్కడ చూడండి. ఫస్ట్ లాస్ట్ ఇయర్ మనం 2025 జనవరి అటెంప్ట్ తీసుకుంటే, లాస్ట్ ఇయర్ ఎంతమంది 12.5 lakh స్టూడెంట్స్ అయితే అప్లై చేసిండ్రప్ప ఎగ్జామ్కి. ఓకే, అందులో జేఈ అడ్వాన్స్కి క్వాలిఫై అయిన వాళ్ళు ఎంతమంది? 2.5 lakh స్టూడెంట్స్ మాత్రమే. ఆ 2.5 lakh స్టూడెంట్స్ క్వాలిఫై అయినంత మాత్రాన సీట్ వస్తుందా ఎన్ఐటీలో? లేదు. ఎందుకంటే ఎన్ఐటీలో అప్రాక్సిమేట్లీ ఉండేదే 25,000 సీట్స్. సో బేర్ మినిమం టార్గెట్ ఏంది? ఫస్ట్ క్వాలిఫై అవ్వాలి. నువ్వు ఓసీ అయితే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ 93% ఉండే, ఈ ఇయర్ కొంచెం కాంపిటీషన్ పెరిగితే 94 95 ఉండొచ్చు. అదే ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అయిందనుకోండి, మీరు 80% లేదా 81 82% ఉంటుంది మ్యాక్స్ మీ కట్ ఆఫ్. కానీ కట్ ఆఫ్ టార్గెట్ కాదు మనది. కట్ ఆఫ్ మనం క్లియర్ చేసినంత మాత్రాన ఎన్ఐటీలో సీట్ వస్తుందా అంటే లేదు. ఎందుకంటే 2.5 lakhsలో నువ్వు టాప్ 25,000లో ఉంటేనే నీకు ఎన్ఐటీలో సీట్ వస్తుంది. మరన్నా ఏం చేయాలి, అసలు ఎంతమంది కాంపిటీషన్తో ఉంటారు మనతోటి? ఎందుకంటే 12.5 lakhs మెంబర్స్ అప్లై చేస్తుంటే మన వల్ల ఏడవుతుంది, అసలు మనకి కాంపిటీషన్ అవుతుందా? అందుకే మీకు ఒక ఇంట్రెస్టింగ్ స్టాట్ చూపిస్తా. మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. 12.5 lakhs ఆ నంబర్ ఓకే, కరెక్టే. కానీ ఏప్రిల్ 2025 కల్లా, అంటే మీరు లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసిన ప్రిపరేషన్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు స్టార్ట్ చేసిన ప్రిపరేషన్, ఫస్ట్ ఇయర్ అయిపోయేసరికి మ్యాక్సిమం ఈ 12.5 lakhsలో మ్యాక్సిమం 3.5 lakh స్టూడెంట్స్ కన్నా ఎక్కువ ఉండారప్ప సీరియస్గా ప్రిపేర్ అయ్యేటోళ్ళు. వాళ్ళు కూడా అక్టోబర్ వచ్చేసరికి 1.5 lakhs అయిపోతారు. 2 లక్షలు ఆల్రెడీ గివప్ ఇచ్చేసి ఉంటారు. అరే మన వల్ల కాదురా భయ్, మనం ఏ ఎఫ్సెట్ ఎగ్జామో లేదా ఏదో ఒక వేరే ఎగ్జాము చూసుకొని మనం ప్రిపేర్ అయిపోతాం, జేఈ మన వల్ల కానీ వదిలేసి ఉంటారు. అది ఇప్పుడు అక్టోబర్ 25. ఇంకా ఈ లాస్ట్ 3 months ఉంది చెప్పినా కదా, నవంబర్ డిసెంబర్ జనవరి కల్లా ఏమవుతుంది తెలుసా? ఈ 1.5 lakhsలో కూడా సగం మంది డ్రాప్ అవుతారు. ఎందుకంటే మనకి జనవరి అటెంప్ట్ ఉంది, ఏప్రిల్ అటెంప్ట్ ఉంది. చాలా మంది ఏమనుకుంటారంటే, అరే నా జనవరి అటెంప్ట్ వల్ల కాదురా భయ్, సిలబస్ అవ్వలేదు, నేను మాక్ టెస్ట్ సరిగా రాయలేదు, నాకు ఏం రావట్లేదు, ఈ జనవరి అటెంప్ట్ నేను లైట్ తీసుకుంటా, ఏప్రిల్ అటెంప్ట్ చూసుకుందాం రా భయ్, ఏ ఏప్రిల్లో నేను కుమ్మేస్తా నా కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి, సరే ఏప్రిల్లో చూసుకుందామని జనవరి లైట్ తీసుకుంటారు. అందుకే ఏమవుతుంది తెలుసా, 1.5 lakhs ఎవరైతే సీరియస్ అప్లికెంట్స్ ఉన్నారో ఈ లాస్ట్ 3 monthsలో అది డ్రాప్ అయ్యి జస్ట్ 75,000 వస్తారు. అంటే జనవరి అటెంప్ట్కి నీ కాంపిటీషన్ ఈ 75,000 స్టూడెంట్స్ మాత్రమే. ఈ 75,000 స్టూడెంట్స్లో నువ్వు టాప్ 10,000 లేదా 15,000లో ఉంటే నీకు మంచి ఎన్ఐటీలో మంచి బ్రాంచ్లో సీట్ వచ్చే ఛాన్సెస్ చాలా హై ఉంటాయి. సో అర్థమైంది కదా, ఇప్పుడు మీకు చాలా సింపుల్గా బ్రేక్ డౌన్ చేసిన. మీ కాంపిటీషన్ ఈ 12.5 lakh స్టూడెంట్స్తో కాదు, 3.5 lakh స్టూడెంట్స్ కాదు, 1,00,000 స్టూడెంట్స్తో కూడా కాదు,
75,000 స్టూడెంట్స్‌తో మాత్రమే. సో, అర్థమైంది గదా! అందుకే చాలామంది స్టూడెంట్స్ ఎవరైతే ఇలా జాన్వరి అటెంప్ట్ లైట్ తీసుకుందాం బ్రో అని అనుకుంటున్నారో, అస్సలు లైట్ తీసుకోకండి. జాన్వరి అటెంప్టే ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది ఆల్రెడీ లైట్ తీసుకొని టైమ్ పాస్ గూడా స్టార్ట్ జేషిండ్రు. మీరు మాత్రం అస్సలు తీసుకోకండి. సరే అన్న ఇదంతా ఓకే. కానీ ఎంత టార్గెట్ జేయాలన్నా మనకిప్పుడు ఎంత పర్సెంటైల్ కొట్టాలి? ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలి? అంటే దానికి కూడా మనం లాస్ట్ ఇయర్ అంతా 2025 ఇంకా 24, 23 డేటా గూడా మొత్తం అనలైజ్ జేసి మీరు చూడొచ్చు స్క్రీన్ పైన. మీకు 99.4 పర్సెంటైల్ అబోవ్ కొట్టాలి అనుకుంటే 180+ టార్గెట్ పెట్టుకో. 99 పర్సెంటైల్ అబోవ్ కొట్టాలన్నా ఎట్లైనా జేసి అంటే మినిమమ్ ఒక 160, 180 ఇదేంది లాస్ట్ ఇయర్ ట్రెండ్ బట్టి. అదే 98-99 పర్సెంటైల్ అంటే 140-180 మార్క్స్ మధ్యలో ఉంటే వస్తది. అదే 120-140 మార్క్స్ కొట్టినామనుకో 96.5-98 పర్సెంటైల్ మధ్యలో అయితే ఉంటది. సేఫ్ సైడ్‌గా అన్న మరి ఎంత టార్గెట్ పెట్టుకోవాలి అంటే 150 మార్క్స్ అయితే నువ్వు టార్గెట్ పెట్టుకో. ఎందుకంటే 150+ మార్క్స్ ఉంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 99 పర్సెంటైల్ లేదా 99 పర్సెంటైల్ దగ్గరలో అయితే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మీకు. అండ్ ట్రస్ట్ మీ, మీకు కానీ 98 పర్సెంటైల్ అబోవ్ వచ్చినా కూడా ఒక మంచి ఎన్ఐటీలో టాప్ 15, టాప్ 20 ఎన్ఐటీస్‌లో సీఎస్ఈ రాకపోయినా వేరే బ్రాంచెస్ వచ్చే ఛాన్స్ ఉంటది. అదే మీరు గాని 160, 170 కొడితే 99 పర్సెంటైల్ అబోవ్ అయితే పక్కా ఉంటది. ఇంక అప్పుడు మీకైతే పక్కా చెప్తున్నా టాప్ 15లో ఏదో ఒక దాంట్లో సీఎస్ఈ అయితే వచ్చేస్తదబ్బ. ఓకే. సీఎస్ఈ ఎందుకు చెప్తున్నా అంటే కట్ ఆఫ్ ర్యాంక్స్ నార్మల్‌గా దానికి తక్కువుంటాయి. అలా అని సీఎస్ఈ మాత్రమే తీసుకో అని చెప్పట్లేదు. మీరు వేరే బ్రాంచెస్ కూడా తీసుకోవచ్చు. ఓకే. ఒక రెఫరెన్స్‌గా చెప్తున్నా మీకు. సో, అర్థమైంది గదా! జాన్వరి అటెంప్ట్‌కి మన టార్గెట్ 150 మార్క్స్ అంతే. మరి అన్న 150 మార్క్స్ అయితే ఓకే. మరి 150 మార్క్స్ ఎట్లా స్కోర్ చేద్దాం? ఎట్లా చేయాలి? అంటే ఏం లేదబ్బా! ఇగో టాపర్స్ అందరూ తరతరాలు యుగాల నుంచి ఫాలో అయితున్న స్ట్రాటజీ ఏందంటే ఆహ్, ఒక్క నిమిషం గైస్. యాహ్! సో, తరతరాలు యుగాల నుంచి ఫాలో అయితున్న స్ట్రాటజీ ఏంది అంటే ఫస్ట్ హై వెయిటేజ్ చాప్టర్స్ ఖతం చేయండి. మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తా. చాలా మంది ఏమనుకుంటారంటే టాపర్స్ అందరూ మొత్తం 100% సిలబస్ కంప్లీట్ చేసి రివిజన్ కూడా చేసి మొత్తం అంతా రెడీగా ఉంటారు అనుకుంటారు కానీ ట్రస్ట్ మీ 90% ఆఫ్ జేఈ ఆస్పిరెంట్స్ 90% ఆఫ్ జేఈ ఆస్పిరెంట్సే కాదు టాపర్స్ కూడా 100% సిలబస్ ఖతం చేయరు. ఏదో 90%, 80% సిలబసే ఖతం చేస్తారు వాళ్ళు గూడా. సో, మీరు ఈ రాంగ్ థింకింగ్‌లో ఉండకండి. ఏందంటే, అమ్మో! నాకు సిలబస్ కంప్లీట్ అవ్వలేదు. నేను ఎగ్జామ్ సరిగ్గా రాయను, లైట్ తీసుకుంటా వద్దు. ఫస్ట్ మీరు వెయిటేజ్ బట్టి ఎళ్ళండి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ హై వెయిటేజ్ చాప్టర్స్ ఏంటో నోట్ జేసుకోండి. దానికి తగ్గట్టుగా మీరేం జేస్తారు అంటే, ఫస్ట్ థియరీ. ఒకవేళ మీరు ఇంకా థియరీ అంత పర్ఫెక్ట్ గాలేదు అంటే, యూట్యూబ్‌లో వన్ షాట్ వీడియోస్ అయితే చాలా ఉంటాయి. మన పీడబ్ల్యూ జేఈ ఛానెల్‌లో గూడా, తెలుగు జేఈ ఛానెల్‌లో గూడా వన్ షాట్ వీడియోస్ ఉన్నాయి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో, ఆ వన్ షాట్ వీడియోస్ అన్నీ మీరు జూసేసి థియరీ నీట్‌గా కంప్లీట్ జేసుకోండి. సో, ఒక్కసారి మీకు థియరీ మీద మంచి క్లారిటీ ఉంటే, ఆ తర్వాత మీరేం జేస్తారంటే పీవైక్యూస్ జేయండి. అగైన్ పీవైక్యూస్ మీరేదో 2010, 2015, 2020 అంత వెనక్కి పోవాల్సిన పని లేదు. లాస్ట్ 3 ఇయర్స్ 2025, 2024, 2023 ఈ లాస్ట్ 3 ఇయర్స్ పీవైక్యూస్ మాత్రమే జేయండబ్బా! ఎందుకంటే మనకి 2 సెషన్స్ జాన్వరి, ఏప్రిల్. ఒక్కొక్క సెషన్‌లో మల్టిపుల్ షిఫ్ట్స్ ఉంటాయి. సో, అందులో అన్ని షిఫ్ట్‌లు, అన్ని సెషన్‌లు లాస్ట్ 3 ఇయర్స్ గలుపుకుంటే అక్కడే మీకు బొచ్చెడు క్వెషన్‌లు. ఒక్కొక్క చాప్టర్‌కి మినిమమ్ మీకు 50, 60 క్వెషన్‌లొస్తాయి. 50, 60 క్వెషన్‌లలో మీకు ఆల్మోస్ట్ ఆ చాప్టర్‌కి సంబంధించిన ఇంపార్టెంట్ కాన్సెప్ట్‌లు, ప్యాటర్న్‌లు అన్నీ తెలిసిపోతాయి దాని నుంచే. సో, అందుకే నేను స్టూడెంట్స్‌కి చెప్తూ ఉంటా పీవైక్యూస్ జేయండి. లాస్ట్ 3 ఇయర్స్‌వి జేయండి సరిపోతది అని. ఆ తర్వాత మాక్ టెస్ట్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అయితే పక్కా జేయండబ్బా! మాక్ టెస్ట్‌లయితే నేనైతే మినిమమ్ 5 అని జెప్తా. ఎందుకంటే మాక్ టెస్ట్ జేయకపోతే ట్రస్ట్ మీ మీకు ఎగ్జామ్‌లో స్పీడ్, అక్యురసీ, టైమ్ మేనేజ్‌మెంట్ ఇవన్నీ ఏమీ తెలీదు. ఎగ్జామ్‌కి పోయి బ్లాంక్ అయితారు. సో, ముందే మీరు ఎగ్జామ్‌లో మీరు ఎట్లా అటెంప్ట్ చేస్తున్నారు, టైమ్ ఎట్లా మేనేజ్ చేస్తున్నారు, ఇవన్నీ ముందే తెలుసుకోవడానికి మాక్ టెస్ట్‌లు మినిమమ్ 5 అయితే రాయండి. అండ్ దాంతో పాటు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ 2025వి ఒక 2 పేపర్స్ తీసుకోండి. 2024 ఒక 2 పేపర్స్ తీసుకోండి. పక్కా మొత్తం పేపర్ సాల్వ్ చేయండి. అండ్ చూసుకోండి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి నాకు దానిలో. ఆ మార్క్స్‌కి ఆ ఇయర్‌లో ఎంత పర్సెంటైల్ వస్తుంది అని. సో, దీని నుంచి మీకు ఏమర్థమవుతుందంటే మీ క్యాలిబర్ ఎంత?
మీరు ఎంత స్కోర్ చేయగలుగుతున్నారో మీకు ఐడియా వస్తది. దాన్ని బట్టి మీరు ఎక్కడెక్కడ ఇంప్రూవ్ అవ్వచ్చో మీకొక క్రిస్టల్ క్లియర్ క్లారిటీ అయితే వస్తదబ్బా. సో, ఇది స్ట్రాటజీ. సింపుల్ అగైన్ చెప్తున్నా. తరతరాలు, యుగాల నుంచి టాపర్స్ అందరూ ఫాలో అయ్యే స్ట్రాటజీ, రికమెండెడ్ స్ట్రాటజీ ఇదే. మీరేదో పెద్ద డిఫరెంట్ థింగ్స్ చేయాల్సిన పని లేదు. 100 బుక్కులు, 100 స్ట్రాటజీలు ఫాలో అవ్వాల్సిన పని లేదు. ఇదొక్కటి ఫాలో అయిపోతే చాలబ్బా! అన్నీ కవర్ అయితాయి. ఓకే. మరన్నా హై వెయిటేజ్ చాప్టర్స్ ఎట్లన్నా మరి ఇక్కడ ఏడ దొరుకుతాయి అంటే అవి కూడా రెడీ చేసినాం. టెన్షన్ తీసుకోకండి. ఇక్కడ చూడండి. మ్యాథ్స్‌లో ఇక్కడ చూడొచ్చు మీరు హై వెయిటేజ్ చాప్టర్స్ ఇవన్నీ. ఈ పీడీఎఫ్ మీకు కావాలి అంటే ఆల్రెడీ వాట్సాప్ ఛానల్ ఉంటది మనకి డిస్క్రిప్షన్‌లో. జాయిన్ అయిపోండి. అక్కడ ఆల్రెడీ నేను ఈ పీడీఎఫ్ షేర్ చేసిన. అందులో మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఇది మొత్తం ఈ స్ట్రాటజీతో పాటు ఈ చాప్టర్లు, హై వెయిటేజ్ చాప్టర్స్ అన్నీ మీకు అందులో ఉంటాయి. చూసేసుకోండి. ఓకే. సో, ఇక్కడ హై వెయిటేజ్ చాప్టర్స్ చూడొచ్చు మ్యాథ్స్‌కి సంబంధించి. అండ్ ఇంకోటి మేము ఏం చేసినామంటే కొన్నిసార్లు హై వెయిటేజ్ చాప్టర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే నేను 3 జామెట్రీ హై వెయిటేజ్ చాప్టర్ అని చెప్పిన. నిజంగానే హై వెయిటేజ్ చాప్టరే అది. 4 క్వెషన్‌లు వస్తాయి. మినిమమ్ 4 క్వెషన్‌లు వచ్చే ఛాన్సెస్ అయితే చాలా హై ఉంటది. కానీ ఆ 4 క్వెషన్స్ 3 జామెట్రీ మీకు అర్థం కావాలంటే మీకు వెక్టార్ ఆల్జీబ్రాకి మంచిగొచ్చి ఉండాలి. సో, అందుకే మేము ఏం చేసినామంటే మీకు ఈ హై వెయిటేజ్ చాప్టర్స్ మీరు మంచిగా నేర్చుకోవడానికి ఏమన్నా వేరే చిన్న చాప్టర్స్ లేదా వేరే ఏమన్నా కాన్సెప్ట్స్ నేర్చుకోవాలా? అవి కూడా ఇంక్లూడ్ చేసి పెట్టినాం. సో, మీరెప్పుడైనా ఈ చాప్టర్స్ హై వెయిటేజ్ చాప్టర్స్ థియరీ చదువుతున్నప్పుడు మీరు ఆ చాప్టర్స్‌కి సంబంధించి రిలేటెడ్ చాప్టర్స్ కూడా ఒక్కసారి చూసుకోండి. ఓకే. ఏవైనా ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ బైనామియల్ థియరమ్, స్ట్రెయిట్ లైన్స్ అవన్నీ ఇండిపెండెంట్ చాప్టర్స్. దానికేం మీకు వెనకాల బేసిక్స్ అవన్నీ ఏం అక్కర్లేదు. ఓకే. కానీ కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే లిమిట్స్‌కి ఫంక్షన్స్ నాలెడ్జ్ ఉండాలి. సో, అలాంటప్పుడు మీరు ఫంక్షన్స్ చాప్టర్‌కి సంబంధించిన బేసిక్స్, కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్నీ కవర్ చేయండి. అప్పుడు మీకు ఈ హై వెయిటేజ్ చాప్టర్స్‌లో కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. కొన్నిసార్లు జేఈఈ ఎగ్జామ్‌లో కూడా మల్టీ కాన్సెప్ట్ క్వెషన్స్ అడుగుతారు మనోడు. అంటే ఒకటే క్వెషన్‌లో 2, 3 చాప్టర్స్ కాన్సెప్ట్స్ ఉంటాయి. సో, అప్పుడు కూడా మీకు ఎలాంటి టెన్షన్ ఉండదు. అందుకే ఈ హై వెయిటేజ్ చాప్టర్స్‌తో పాటు నార్మల్‌గా ఇది ఎవరు చెప్పరు. ఈ లింక్డ్ చాప్టర్స్ ఎవరు చెప్పరు. సో, అది కూడా మీకు ఇస్తున్నా ఇక్కడ. సో దట్ మీకు క్లారిటీ ఉంటదని. మీకు ప్రిపరేషన్‌లో ఎక్కడ ఇబ్బంది అవ్వదు. దాంతో పాటు ఇక్కడ చూడొచ్చు మీరు ఫిజిక్స్ కూడా మీకు కావాలంటే వీడియో పాజ్ చేసేసి స్క్రీన్‌షాట్ తీసేసుకోండి. ఫిజిక్స్ జూమ్ చేసి పెట్టినాం. అండ్ అలాగే ఇక్కడ చూడొచ్చు మీరు దానికి సంబంధించిన డిపెండెన్సీ చాప్టర్స్ టాపిక్స్ ఏంటి అని. ఓకే. అండ్ అలాగే ఇక్కడ మనం కెమిస్ట్రీ కూడా అట్లనే అగైన్ కెమిస్ట్రీ కూడా చూడొచ్చు మీరు. ఈ ఇంపార్టెంట్ హై వెయిటేజ్ చాప్టర్స్ ఇవి. ఓకే. అండ్ దాంతో పాటు ఇవి వచ్చేసి మనకి ఈ దీనికి సంబంధించిన లింక్డ్ చాప్టర్స్ అండ్ లింక్డ్ టాపిక్స్ అనమాట. ఓకే. మీరు కావాలంటే చెప్పినట్టు పాజ్ చేసుకోండి. లేదంటే అంత కష్టం ఎందుకురా భయ్, డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ ఛానల్ ఉంది. జాయిన్ అయిపోండి. అక్కడ ఆల్రెడీ పీడీఎఫ్ షేర్ చేసిన అండ్ ఇంకా వేరే మైండ్ మ్యాప్స్, షార్ట్ కట్స్, ఫార్ములాస్ కూడా షేర్ చేస్తూ ఉంటాం. సో, జాయిన్ అయిపోండి అక్కడ. ఓకే. సో, ఇదనమాట హై వెయిటేజ్ చాప్టర్స్. మరన్నా అదంతా ఓకే గానీ నేను లాస్ట్ 3 మంత్స్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలన్నా ఒక రోడ్ మ్యాప్ ఇయ్యండి. నేను ఈ మంత్‌లో ఏం చేయాలి? ఈ మంత్‌లో ఏం చేయాలి? అని చాలా మందికి ఉంటది. ఎందుకు నేను కూడా జేఈఈకి ప్రిపేర్ అయితున్నప్పుడు నాకు కూడా ఉంటది. అరే! ఈ మంత్‌లో ఏం చేయాలి? ఎవరైనా చెప్తే బావుంటది కదా! ఎవరైనా మంచిగా తెలిసిన వాళ్ళు. సో, అందుకే మీకు నేను క్లియర్ కట్‌గా ఇక్కడ చూడొచ్చు మీరు ఒక రోడ్ మ్యాప్ అయితే రెడీ చేసి పెట్టిన. మంత్ టు మంత్ ఈ మంత్‌లో ఏం జేయొచ్చు? ఈ మంత్‌లో ఏం జేయొచ్చు అని. ఓకే. ఒకవేళ మీరు ఇంకా థియరీ కంప్లీట్ అవ్వలేదన్నా, ఇంకా నాకంత కాన్ఫిడెన్స్ రాలేదు అన్న కేటగరీలో ఉంటే, మీరేం జేస్తారంటే నవంబర్ టు డిసెంబర్, ఓకే. నవంబర్ టు డిసెంబర్ ఈ హై వెయిటేజ్ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో, ఆ వన్ షాట్ వీడియోస్ త్రూ మొత్తం థియరీ, దాంతో పాటు పీవైక్యూస్ అయితే కంప్లీట్ చేయండి. 60% మొత్తం అన్ని 3 సబ్జెక్ట్స్‌లో అట్‌లీస్ట్ హై వెయిటేజ్ చాప్టర్స్‌లో 60% సిలబస్ ఖతం చేయండి. ఆ తర్వాత డిసెంబర్ టు జనవరిలో మిగిలిన 40% హై వెయిటేజ్ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఖతం చేసి, దాంతో పాటు పీవైక్యూస్ ఖతం చేసి రివిజన్ స్టార్ట్ చేయండి. ఐడియల్లీ ఒక డిసెంబర్ లాస్ట్ వీక్ కల్లా మీరు రివిజన్ స్టార్ట్ చేస్తే ఇంకా ఏదైతే జనవరి నుంచి ఎగ్జామ్ వరకు, జనవరి 21 వరకు 20 డేస్ ఏదైతే ఉందో అక్కడ ఆ రోజులన్నీ మీరు రివిజన్‌తో పాటు మాక్ టెస్ట్‌లు అలాగే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అయితే సాల్వ్ చేయొచ్చు. సో, ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే అటు మీ థియరీ కంప్లీట్ అయితుంది హై వెయిటేజ్ చాప్టర్స్‌ది. దాంతో పాటు ఒకసారి రివిజన్ కూడా అయిపోతుంది. అలాగే మీరు మాక్ టెస్ట్‌లు కూడా రాస్తూ ఉంటారు. మాక్ టెస్ట్‌లో ఏదైతే మీరు మిస్టేక్స్ చేస్తున్నారో అవన్నీ మీరు ఒకసారి తెలుసుకొని దాని నుంచి కూడా ఇంప్రూవైజ్ అవుతూ, దాని నుంచి కూడా రివైజ్ చేస్తూ అట్లా ఏమవుతుందంటే ఈ వేలో మీకు క్లియర్ కట్ క్రిస్టల్ ఐడియా ఉంటది. ఓకే. ఈ మంత్‌లో ఏది చేయాలి? ఈ మంత్‌లో ఏది చేయాలి అని.
కానీ మీరు లెట్స్ సే వేరే కేటగిరీలో ఉన్నారనుకోండి. లెట్స్ సే అన్నా నాకు ఆల్రెడీ థియరీ కంప్లీట్ చేసిన. ఇప్పుడు ఏం చేయాలి అంటే సింపుల్ అబ్బా! మీరు థియరీ కంప్లీట్ చేసిండ్రు కాబట్టి నెక్స్ట్ 1 మంత్ నీట్‌గా రివిజన్ చేసుకోండి. మొత్తం ప్రతి టాపిక్ ఫస్ట్ హై వెయిటేజ్ చాప్టర్స్ నుంచి అన్ని కవర్ చేసుకుంటూ మొత్తం అంతా రివైజ్ చేసుకోండి. నోట్స్ చేసుకోండి. ఓకే. ఆ తర్వాత నెక్స్ట్ 2 మంత్స్‌లో 1 మంత్ మొత్తం మంచిగా మాక్ టెస్ట్ మీద స్పెండ్ చేయండి. ఎందుకంటే మీకు టైం ఎక్కువ ఉంది కాబట్టి మాక్ టెస్ట్ మీద స్పెండ్ చేయండి. మినిమమ్ ఒక 6, 7 మాక్ టెస్ట్‌లు రాయండి. ఆ తర్వాత లాస్ట్ 1 మంత్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అలాగే కావాలంటే మనం ఇంకా ఇంకొకసారి రివిజన్ మీరు ప్లాన్ చేసుకోవచ్చు. అట్లా డెఫినిట్‌గా మంచిగా వర్క్ అయితది. బట్ ఒక బిగ్గెస్ట్ మిస్టేక్ చెప్తా అందరికీ. చాలామంది రివిజన్ టైమ్‌లో ఓన్లీ రివిజన్ చేసుకుంటూ క్వెషన్ సాల్వింగ్ మానేస్తారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది మాత్రం అస్సలు చేయకండబ్బా! క్వెషన్ సాల్వింగ్ అనేది మీరు ఎగ్జామ్‌కి 1 డే ముందు గూడా చేయండి. ఎందుకంటే మీకు ఎగ్జామ్‌లో బట్టి కొట్టేసి రివిజన్ కొడితే ఆడ మనోడు ఏదది సబ్జెక్టివ్ పేపర్ కాదది. మీరు అక్కడ పోయి క్వెషన్‌లు సాల్వ్ చేయాలి. మీ బుర్ర పని చేస్తూ ఉండాలి. మీ బుర్ర పని చేయాలి, మీ చేతి నడవాలి అంటే మీకు ప్రాక్టీస్. ఆ ప్రాక్టీస్ అయితే ఎప్పుడు గూడా ఆ ప్రాక్టీస్ మీకు తప్పకూడదు. మీరు మీ ఆ స్పీడ్ ఉండాలి మీకు. ఆ స్పీడ్, యాక్యురసీ వెంటనే ఆ థాట్ రావాలి అంటే మీకు ఎట్లా సాల్వ్ చేయాలో మీరు ఆ క్వెషన్ సాల్వింగ్ అయితే లాస్ట్ డే ఆఫ్ ద ఎగ్జామ్ వరకైతే మీరు చేస్తూనే ఉండాలబ్బా! అది మాత్రం మర్చిపోకండి. సో, దిస్ ఈజ్ యువర్ లాస్ట్ ఛాన్స్. లాస్ట్ ఛాన్స్ ఎందుకు అంటున్నారు అన్నా? ఇంకా ఏప్రిల్ అటెంప్ట్ ఉందా అంటే చెప్పినా మీకు. ఏప్రిల్ అటెంప్ట్‌కి కాంపిటీషన్ పెరుగుతది. ఇప్పుడు 75,000 ఉన్నా ఏప్రిల్ అటెంప్ట్‌కి అది 1,00,000, 1.5 లాక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే చెప్పిన మస్తు మంది స్టూడెంట్స్ జాన్వరి అటెంప్ట్ లైట్ తీసుకుంటారు ఆల్రెడీ. ఓకే. సో, అందుకే ఇది మీ లాస్ట్ ఛాన్స్. ఒక మంచి ఎన్ఐటీ అండ్ ఐఐటీకి క్వాలిఫై అవ్వాలి. ఒక మంచి ఎన్ఐటీలో సీట్ కొట్టాలంటే ఇదే లాస్ట్ ఛాన్స్. ఈ 3 మంత్స్ చాలా స్టూడెంట్స్ అయితే లైట్ తీసుకుంటారు. నువ్వు లైట్ తీసుకోకు. ట్రస్ట్ మీ, ఈ మాటలు నీకు జాన్వరి తర్వాత గుర్తొస్తాయి. ఓకే. సో, ఒకవేళ మీకు కాన్ఫిడెన్స్ ఉంది, లేదన్నా నేను ఈ 3 మంత్స్ ఎట్లైనా చేసి కొడతా, మంచిగా ప్రిపేర్ అయితా అని అనుకుంటే కుమ్మేద్దాం అని కామెంట్ కొట్టు. చూద్దాం ఎంతమంది కామెంట్ కొడతారో. అండ్ 100 కామెంట్స్ దాటితే మీకు జేఈఈ మెయిన్స్‌కి సంబంధించి ప్రతి ఒక్క చాప్టర్‌లో ఓకే. ఆర్ లెట్స్ సే ఒక్కొక్క ఫిజిక్స్‌లో, మ్యాథ్స్‌లో, కెమిస్ట్రీలో ఏవైతే హై వెయిటేజ్ చాప్టర్స్ ఉన్నాయో దానిలో గూడా కొన్ని ఇంపార్టెంట్ ప్యాటర్న్స్, ఇంపార్టెంట్ టాపిక్స్ దేని మీద ఎక్కువ ఫోకస్ జేయాలో అవి దానికి సంబంధించిన వీడియోస్ గూడా వెంటనే అప్‌లోడ్ జేస్తాం. మీరైతే టార్గెట్ 100 కామెంట్‌లు కొట్టేసేయండి కుమ్మేద్దామని. ఓకే. వెంటనే ఆ వీడియో వచ్చేస్తది. ఓకే. సో, థాట్స్ ఇట్ ఫ్రమ్ దిస్ పర్టిక్యులర్ వీడియో. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో మెన్షన్ చేయండబ్బా! ఏ డౌట్ ఉన్నా, మీకు ఏ కష్టం ఉన్నా, "అన్న నాకిది రావట్లేదు, అన్న నాకిది అవ్వట్లేదు, అన్న ఇది ఎక్స్‌ప్లెయిన్ చెయ్యు, అన్న నాకు ఇది అర్థం కావట్లేదు, ఇది ఎట్లా చేయాలి?" మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కామెంట్స్‌లో పెట్టండి. డెఫినెట్‌గా మీకు కామెంట్స్‌లో రిప్లై ఇస్తాం. లేదంటే వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అయిపోండి. అక్కడ మీకు ఆ డౌట్ సాల్వ్ చేయాలని ట్రై చేస్తాం. ఓకే. లేదు అంటే దానికి సంబంధించి ఒక సెపరేట్ వీడియోనే చేసేస్తా. ఆ డౌట్ క్లారిఫై చేసుకుంటూ. ఓకే. సో, థాట్స్ ఇట్ ఫ్రమ్ దిస్ పర్టిక్యులర్ వీడియో. నచ్చితే లైక్ చేయండబ్బా! కానీ పక్కా చెప్తున్నా మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. చాలా చాలా యూజ్ అవుతది ఈ పర్టిక్యులర్ వీడియో. అండ్ చెప్పినాం ఈ పీడీఎఫ్ మీకు ఆల్రెడీ తెలుసు. మన వాట్సాప్ ఛానెల్‌లో అయితే ఆల్రెడీ షేర్ చేసిన. డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ ఛానెల్ లింక్ ఉంటది. అండ్ ఇంకా వేరేమైనా డౌట్స్ ఉంటే జస్ట్ లెట్ మీ నో. థాట్స్ ఇట్ ఫ్రమ్ టుడేస్ సెషన్. మళ్ళీ కలుద్దాం ఇంకొక సెషన్‌లో. టిల్ దెన్ టేక్ కేర్ గైస్. బాయ్.